హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? సో ఇదే మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. బ్రేక్ఫాస్ట్ ఏంటిది అంటే ఉగ్గాని విత్ బజ్జీ. ఆనియన్స్, టమాటోస్ కట్ చేసేసుకొని ఇలా అయితే తిరువాతకు పెట్టేస్తూ ఉన్నాను. ఒక పక్క బజ్జీలు ప్రిపేర్ చేయాలి అనేసి కాన్సెప్టే లేదు, కానీ ఉగ్గాని చేసిన తర్వాత ఇంకా చెప్పారన్నమాట. ఇంకొక విషయం మీతో షేర్ చేసుకుంటాను. అదేంటిది అంటే ఇక్కడ పల్లీల పొడి కూడా ప్రిపేర్ చేస్తుంది మా అమ్మ. చూడండి, అప్పుడప్పుడు పిల్లలకి చిన్న చిన్న పనులు అనేవి షేర్ చేసుకోవాలి. ఇంకా ఎలక్ట్రిసిటీ దాని దగ్గర మాత్రం పంపించకూడదు, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఏదో ఒకటి చేపిస్తూ ఉంటే మంచిగా వాళ్ళకి ఒళ్ళు బరువు కాదన్నమాట. అందుకనేసి అప్పుడప్పుడు ఏవో ఒకటి హ్యాబిట్స్ అనేటివి షేర్ చేస్తూ ఉండాలి. ఇంకా తన ఫాదర్ని ఎందుకు చూపించడమే లేదు. చూడండి, ఇప్పుడు జ్వరం వచ్చింది, దయ్యం తగిలింది నాన్నకు, తను చనిపోతారు, ఆ తర్వాత తమ్ముడు చనిపోతాడు, ఆ తర్వాత నేను చనిపోతా అంటుంది కదా. సో మళ్ళీ అంత బాగా వినాయక చవితి చేసి అంత కలర్ఫుల్గా రెడీ అయ్యి మొత్తం పూసుకొని అసలు నిజం ఏంటిది అబద్ధం ఏందో అర్థమే కాదు. చూడండి, తన ఫాదర్కి అలా అయింది అంటే పాపం చాలా బాధపడ్డాం మేము కూడా. కానీ అక్కడ చూస్తుంటే ఒక 2 days అలా షేర్ చేసుకుంది, కానీ మళ్ళీ బిహేవియర్లో చేంజెస్ వచ్చేసింది. ప్లేస్ ఉంది కానీ మనీ లేదు ఇల్లు కట్టేయడానికి అని చెప్పింది. పాపంలే, నిజమే కదా, హబ్బీని వదిలేసింది. ఇంకా నిజంగా ఇల్లు లేదేమో, కట్టుకోలేదా అనుకో, మళ్ళీ ప్లేస్కి పిల్లర్ లేపించింది, అన్నీ ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది. మొన్న వినాయక చవితి రోజు పూజ కూడా చేసింది. మరి ఏంది అర్థమే కాకుండా చేస్తుంది అన్నీ. నేను కూడా నిజమే అనుకొని పాపం తను ఏడుస్తుంటే ఎంతమంది కామెంట్స్లో ఆ కామెంట్స్ పాపం సాడ్గా ఏడ్చేటట్టు పెట్టారు. ఇంకా తనేమో ఏం ఫీల్ అవ్వడం లేదు. ఇంకా వాళ్ళ ఫాదర్ని చూపిస్తాను, మంచంకే పరిమితమయ్యాడు అనింది. ఇంకా వల్ల అబద్ధమో అనిపిస్తుంది. తనే నిజాయితీగా ఉంటుంది అనుకుని భావించాను. ఇంకా తను కూడా వ్యూ కోసం అన్ని అబద్ధాలు చెప్తుంది. ఆ హస్బెండ్ని వదిలిపెట్టినాక ఆ హస్బెండ్ అసలు మనిషో పశువో ఏం అర్థం కాదు. ఒకసారేమో ఎవరో వీడియోస్ కోసం అంటాడు, మళ్ళీ ఒకసారేమో లేదు తనని పెళ్లి చేసుకున్నాను, తను క్రిస్టియన్ అంటాడు. మళ్ళీ ఇంకొకసారేమో ఎవరో ఇంకా ఆమె వచ్చింది, ఇంకా ఆమె వెళ్ళిపోయింది, మదర్కు బాగా లేకపోతే మేము డ్రామా చేసాము అంటాడు. ఎంత డ్రామా చేసినా అంత తగిలి ఎవరు వీడియోస్ తీయరు. అంత ఎందుకు చూడండి, అన్ని నటనలు అబద్ధాలే అసలు షేర్ చేస్తున్నారు. మనమేమో తిక్కొల్లలాగా నిజమేనేమో అనేసి అలా చూస్తుంటాము. తర్వాత అది వేరే వాళ్ళు చెప్పేంత వరకు మనకు అర్థం కాదు, ఎందుకంటే తిక్కబుర్రలు కదా. అందుకనేసి ఏదన్నా సరే ఒక దానికి మనం ఎక్కువగా అటాచ్మెంట్ పెంచుకోకూడదు. అవి నిజమేమో అనేసి పెద్ద ఫీల్ అయిపోకూడదు అన్నమాట. ఏదన్నా వీడియో చూస్తే కొంచెం హార్ట్కి కనెక్ట్ అవుతాయి. ఇంకా అందుకనేసి మేము కూడా ఫీల్ అవుతాము. ఇంకా ఫీలే లేదు, అన్ని కంటెంట్ కోసమే చేస్తారనేది మరి అంత ప్రాణాల మీదికి దయ్యం వస్తుంది, పైన పడుతుంది, అవల్ల నిజమే అనుకుంటాం కదా ఎవరన్నా. సో ఆ టాపికే లేదు ఇప్పుడు. ఇండ్లు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అవన్నీ నీట్గా మంచిగా ఉండండి, కానీ అబద్ధాలు ఎందుకు చెప్పాలి అనిపిస్తుంది. ఎందుకు అంటే కొంతమంది నిజంగా తీసుకుంటారు అబ్బా అలాంటి ఫీలింగ్స్. నేను మాత్రం తీసుకుంటా చూడండి.
ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, పిల్లలు స్కూల్కి హబ్బీ పనికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత రెస్ట్ ఏమి ఉండదు. ఇవల్ల తీసి కసులు కొట్టేసుకొని అంట్లు వాష్ చేసేసి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేయాలి. ఇలానే మార్నింగ్ రొటీన్ ఉంటుంది. ఇంకా మళ్ళీ హబ్బీ వెళ్ళిపోయారు కదా, ఇంకా కొంచెం సేపటికి కరెంట్ వెళ్ళిపోయిందని పాపం తిరిగి ఇంటికి వచ్చేసారన్నమాట. ఇంకా తను వస్తే ఇంకా తనకు తన మదర్కి టీ అయితే పెట్టేశాను. ఇంకా ఇక్కడ కస్ అయితే నీట్గా కొట్టేసుకుంటూ ఉన్నాను అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి టీ తాగేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను, అది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను, ఓకేనా. సో కస్ అయితే పూర్తిగా అసలు మీరు ఎన్నిసార్లన్నా కసు కొట్టండి, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. డైలీ కసుది అయితే చెప్పడానికి లేదు, ఎన్నిసార్లు కసు కొడతాను కానీ మా ఇంట్లో కొట్టనట్టే అనిపిస్తుంది. ఇంకా చాయ్ అయితే వేడిగా ప్రిపేర్ చేసేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. నేను ఎవరి గురించి మాట్లాడానో మీరు మొత్తం వ్లాగ్ విని ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. బై టేక్ కేర్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. సీ యూ సూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.